నమస్తే అండి. కేఎస్ సీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం శుభకార్యాల్లో చేసే సేమియా కేసరిని చేయటం చూద్దాం. స్వీట్ తినాలనిపించినప్పుడు క్విక్గా చేసుకునే టేస్టీ రెసిపీ అండి. మరి వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష వేసుకుని వేయించాలి. జీడిపప్పు ఎండు ద్రాక్ష అనేది మన ఇష్టం అండి. మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. గోల్డెన్ కలర్కు వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు సేమియా వేసుకుని వేయించాలి. రోస్టెడ్ సేమియా అయినా నేతిలో 2 నిమిషాలు వేయించుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా పొడిలాడుతుంది. సేమియా 2 నిమిషాలు వేయించిన తర్వాత కాచిన వేడి నీళ్లు పోసుకోవాలి. 2 కప్పుల నీళ్లు మరిగించి పోసుకోవాలి. కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్లు తీసుకుంటే కొలత కరెక్ట్గా ఉంటుంది. కావాలంటే కప్పు నీళ్లు, కప్పు పాలు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. సేమియా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించాలి. సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత 3/4 కప్పు చక్కెర వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే చెక్ చేసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోండి. సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత చక్కెర వేసుకోవాలండి. చక్కెర వేశాక సేమియా ఉడకదు. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. కేసర్ కలర్ వేస్తున్నానండి. మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. కలర్ అనేది ఆప్షనల్. మీరు వేసుకున్నా వేసుకోకపోయినా టేస్ట్ అనేది మారదు. చివరిగా మంచి వాసన కోసం 2 యాలకులు పొడి చేసి వేసుకోవాలి. చక్కెర నీరు అవుతుందండి. ఈ నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించాలి. అలాగే వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి. చూడండి, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది కొంతసేపటికి పొడిలాడుతూ అచ్చం క్యాటరింగ్ వాళ్ళు చేసే కేసర్లాగా ఉంటుంది. ఇంతేనండి, సేమియా కేసర్ రెడీ అయ్యింది. పొడిలాడుతూ ఎంత బాగుందో కదా. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో ఉంచితే 1 వీక్ అయినా పాడవదండి. ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.